కనకపల్లి జిల్లాలో అవినీతి అధికారిని ఏసీబీ పట్టుకుంది. నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అకౌంటెంట్ విజయ్ భాస్కర్ 30,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. రిటైర్డ్ ఎంఆర్ఓ ఇంక్రిమెంట్ ఏరియర్స్ బిల్స్ పెట్టే విషయంలో సీనియర్ అకౌంటెంట్ విజయ్ భాస్కర్ లంచం డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంఆర్ఓ అనీషా అధికారులకు సమాచారం ఇచ్చారు. విజయ్ భాస్కర్ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక సబ్ ట్రెజరీ కార్యాలయంలో విజయ్ భాస్కర్ ను అధికారులు విచారిస్తున్నారు. వైజాగ్ యాంటీ కరప్షన్ బ్యూరో అడిషనల్ ఎస్పీని. సో ఈరోజు ఈ నర్సీపట్నం సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఒక సీనియర్ అకౌంటెంట్ గారు ఒక రిటైర్ అయినటువంటి మండల్ లెవెల్ అధికారి గారి దగ్గర నుంచి ఆయన పెండింగ్ బిల్స్ ప్రాసెస్ చేయడం కోసం ఒక 30,000 డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి గారు ట్రాప్లింగ్ ఆఫీసర్గా ఉంటూ ట్రాప్ చేశారండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మా డిఎస్పీ రమణమూర్తి గారు అందిస్తారు. ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, మండల్ లెవెల్ ఆఫీసర్ మా వద్దకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. తాను గవర్నమెంట్ సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయిపోయిన సందర్భంగా తనకి రావాల్సినటువంటి బకాయిల నిమిత్తం బిల్లు వారు పనిచేసినటువంటి ఆఫీస్ నుండి సబ్ ట్రెజరీ నర్సీపట్నం వారికి పంపించడం జరిగిన తర్వాత వాళ్ళు బిల్లు మంజూరు చేసిన దానికి, చేయాల్సిన దానికి, అలాగే ఆయనకి రావాల్సినటువంటి ఎర్నడ్ లీవ్ బకాయిలు బిల్లు పెట్టడం కోసం అని చెప్పేసి సుమారు 40,000 రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగింది. సీనియర్ అకౌంటెంట్ గారు అయినటువంటి ఎన్ విజయ భాస్కర్ ఇతను లంచం మీ బిల్లు చేయమని చెప్పి సదరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గారికి కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి వారు ఆ ప్రకారమే లంచం ఇవ్వలేదని చెప్పి బిల్లు కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో రిటైర్ అయిపోయిన ఆయన మా వద్దకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని మేము వెరిఫై చేసుకుని కేసుగా నమోదు చేసుకుని ఈరోజు సదరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారు లంచం డబ్బులు 30,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విజయ్ భాస్కర్ గారిని, సీనియర్ అకౌంటెంట్ గారిని పట్టుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి దస్త్రాలు ఏవైతే ఉన్నాయో, కాగితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసులో ముద్ద అయినటువంటి సీనియర్ అకౌంటెంట్ విజయ్ భాస్కర్ గారిని ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాము.